నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. పశ్చిమాసియాలో క్షిపణి గర్జన ప్రపంచ ప్రజలను వణికిస్తోంది. ఎక్కడో జరుగుతున్న యుద్ధం సామాన్యుడిపై భారం మోపుతోంది. ఇప్పటికే వంటింట్లో గ్యాస్ బండ దడ పుట్టిస్తోంది. అలాగే పెట్రోల్, డీజిల్ బంకులపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చమురు మార్కెట్కు సరఫరా షాక్ తగిలింది. ఒక వారంలోనే బ్యారెల్ చమురుపై $20 పెరగడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. దీంతో అనేక దేశాలు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాయి. అందులో భారత్ మొదటి స్థానంలో ఉంది. చమురు సంక్షోభం నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అటు రష్యా, ఇటు అమెరికా భిన్న ధృవాలైనప్పటికీ ఇండియాతో దోస్తీ చేస్తూనే ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దృఢమైన ప్రభుత్వం ఇరు దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తోంది. వైట్ హౌస్ ప్రకటన మరోసారి నరేంద్రుడి దౌత్యాన్ని గుర్తు చేస్తోంది. ఇరాన్తో యుద్ధం వేళ రష్యా నుంచి చమురు కొనుగోలుకు అమెరికా తాత్కాలిక మినహాయింపునిచ్చింది. దీనిపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో ఉన్న కొందరు మంచి మిత్రుల వల్లే ట్రంప్ ఆ దేశానికి చమురు కొనుగోలు చేయడానికి అనుమతిచ్చినట్టు తెలిపారు. రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపేయమని గతంలో ట్రంప్ చెప్పిన వెంటనే భారత్ ఆపేసిందని కరోలిన్ గుర్తు చేశారు. అయితే లీవిట్ వ్యాఖ్యలు ఇండియాలో దుమారం రేపుతున్నాయి. ప్రధాని మోదీ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పు చేతల్లో ఉన్నారంటూ ఆరోపిస్తోంది కాంగ్రెస్. అయితే ఎప్పటికప్పుడు ప్రత్యర్థులను ఆరోపణలకు కమలదళం తిప్పికొడుతోంది. దేశం విషయంలో రాజీ పడేది లేదంటోంది. నిజానికి రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేయాలని భారత్పై అమెరికా ఒత్తిడి తెచ్చింది. రష్యా నుంచి చమురును కొనడం ఆపేయాలని భారతీయులను కోరాం. వారు అలాగే చేశారని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ కామెంట్స్ చేశారు. వాస్తవానికి రష్యా చమురుకు బదులుగా అమెరికా నుంచి చమురును తీసుకోవాల్సి ఉంది. కానీ ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాలో ఏర్పడ్డ తాత్కాలిక కొరతను అధిగమించడానికి మాస్కో నుంచి చమురు కొనుగోలు చేయడానికి వారికి అనుమతి ఇచ్చామన్నారు బెసెంట్. అయితే గతంలో చమురును కొనుగోలు చేయడం ద్వారా భారత్ రష్యాకు యుక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో ఆర్థికంగా సహాయం చేస్తోందని ట్రంప్ అధికార యంత్రాంగం ఆరోపణలు చేసింది. అంతలోనే ఇండో అమెరికా మధ్య ట్రేడ్ డీల్ కుదిరింది. రెసిప్రోకల్ టారిఫ్ను 18% తగ్గించడమే కాకుండా అదనంగా విధిస్తున్న 25% టారిఫ్ను కూడా పూర్తిగా తొలగించింది. మరోవైపు చమురు సంక్షోభం నుంచి తప్పించుకునేందుకు అగ్రరాజ్యం శత విధాలుగా ప్రయత్నిస్తోంది. హార్మోజ్ జలసంధి మీదుగా వెళ్తున్న చమురు ట్యాంకర్లకు ఎస్కార్ట్ చేసినట్టు అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్ రైట్ తెలిపారు. ప్రపంచ మార్కెట్లు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. అయితే కొద్దిసేపటి తర్వాత ఆ పోస్ట్ను డిలీట్ చేశారు. క్రిస్ రైట్ ప్రకటనను ఇరాన్ సైతం తిరస్కరించింది. యుఎస్ నౌకాదళానికి సంబంధించిన కదలికలను గుర్తించిన వెంటనే తమ క్షిపణులు, డ్రోన్లు వాటిని లక్ష్యంగా చేసుకుంటాయని ఐఆర్జీసీ హెచ్చరించింది. పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు. మురళీ మనోహర్ గారు, నమస్కారం సార్. నమస్తే అండి. మురళీ గారు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న ప్రతిసారి కూడా ఈ ప్రపంచ చమురు మార్కెట్లో ఒక భారీ కుదుపు మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈసారి పరిస్థితులను బట్టి చూస్తే ఈసారి ఇంకా కాస్త ఆందోళనకరంగా మారేటువంటి అవకాశం ఉంది అని మనకు వస్తున్నటువంటి సోర్సెస్. సో ఇది అంటే దీర్ఘకాలికంగా ఉండేటువంటి ప్రాబ్లంగా చూడాలా, అంటే ఒక టెంపరరీ షాక్గా చూడాలంటారు అది? ప్రపంచము అంతా కూడా గ్లోబ్ ఈజ్ ఏ విలేజ్ ఏదైతే అంటున్నామో అది నిజంగా అలా తయారైంది. అంటే వైడ్లీ ఇంటర్ కనెక్టెడ్ గ్లోబ్ అనేది. అందుకే ఎక్కడ ఒక చిన్న డిస్టర్బ్ జరిగినా దాని వేవ్స్ అన్ని కూడా ట్రీమర్స్ అంటాం. పూర్తిగా ప్రపంచం అంతా ఇవి స్ప్రెడ్ అయిపోతుంది. కనుక ఇంత ఇంటర్ డిపెండెన్సీ ఉంది అని అంటే తప్పదు. ఇప్పుడు యుద్ధము ఎవరో చేస్తున్నారు, కానీ యుద్ధంతో ఏ సంబంధం లేని వాళ్ళందరూ దీని ఇంపాక్ట్ గురవుతారు. తప్పకుండా అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ వాళ్ళు నష్టపోతారు. ఖర్చుతో కూడుకున్నట్టు యుద్ధం అంటే పర్ డే కొన్ని
లక్షల కోట్ల ఖర్చు జరుగుతా ఉంది. అమెరికా నష్టపోతా ఉంది, ఇజ్రాయెల్ నష్టపోతా ఉంది. కానీ ఆ యుద్ధము తన పైన దాడి ఇరాన్ పైన జరుగుతుంది కనుక ఇరాన్ కూడా నష్టపోతుంది. ఇలా ఈ 3 దేశాలు కాదు ఇప్పుడు నష్టపోతున్నది. సుమారుగా అన్ని కంప్లీట్ గా మిడిల్ ఈస్ట్ దేశాలు అన్ని కూడా వాళ్ళకి యుద్ధంతో సంబంధం లేదు. కేవలం స్థావరాలు ఉన్నాయి అమెరికా కనుక ఇప్పుడు ఇరాన్ అమెరికాతో చేయడం లేదు యుద్ధం, ఈ మిడిల్ ఈస్ట్ తో యుద్ధం చేస్తా ఉంది, స్థావరాల పైన దాడి చేస్తా ఉంది. మొత్తానికి ఇరాన్ నష్టపోతుంది, మిడిల్ ఈస్ట్ నష్టపోతుంది. 15-20 దేశాలు డైరెక్ట్ గా యుద్ధంతో సంబంధాలు ఏర్పడ్డాయి. ఏదో విధంగా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా యుద్ధంతో ఈ దేశాలకైతే నష్టం జరుగుతా ఉంది. అంత మాత్రాన మనకి ఏ సంబంధం లేదు, రష్యా కూడా సంబంధం లేదు, చైనా కూడా సంబంధం లేదు. అయినా సరే దాని ఇంపాక్ట్ విపరీతంగా ప్రపంచం మీద పడ్డది. ఏ చిన్న దేశమైనా దీని ఇంపాక్ట్ ఉండి తీరుతుంది. ఇప్పటికే వచ్చేసింది, అన్ని దేశాలకు దాని వైబ్రేషన్స్ వచ్చేసాయి. ఎంత కాదనుకున్నా ఇంకా 70 రోజులకు 60 రోజులకు చమురు నిల్వలు ఉన్నాయి అని మన ప్రభుత్వం మనకు చెప్తున్నప్పటికీ కూడా అప్పటికే దాని యొక్క షాక్ వేవ్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా చేరుకున్నాయి. ఇప్పటికి హోటల్స్ లో గ్యాస్ అందదు, ఎందుకంటే ప్రభుత్వం చెప్తూ ఉంది సామాన్యుడికి మేము గ్యాస్ అందిస్తాం, ఆ గ్యారంటీ తీసుకుంటున్నాం. అంటే అర్థమైంది కమర్షియల్ గ్యాస్ అందదు అని, కమర్షియల్ గ్యాస్ అందదు అని. దాంతో మీరు చూస్తున్నారు కొన్ని హోటల్స్ లో ఇంతవరకు ఎప్పుడూ లేని ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. అంటే ఈ వంట చెరుకుతో చేసే కానీ ఇంకా ఇతరత్ర వేరే సాధనాలతో ఇది చేయడానికి, కుకింగ్ చేయడానికి ఆల్టర్నేటివ్ మెథడ్స్. అసలు మట్టి పొయ్యిలు కూడా కట్టడం మొదలు పెట్టేశారు కొన్ని హోటల్స్ లో, ఎందుకంటే బిజినెస్ ఆపుకోలేరు కనుక, బ్రతకడం కష్టం కనుక హోటల్స్ అన్ని కూడా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేస్తున్నాయి. వాళ్ళు చెప్తున్నారు కూడా అంత సప్లై మేము చేయలేము, ఇప్పుడు గ్యాస్ తో ఉన్నంత సప్లై చేయకపోయినా మినిమం సప్లై కొరకు మేము ఏమంటాం ఈ ఆల్టర్నేటివ్ పద్ధతులు అన్ని కూడా మేము అవలంబించాల్సిందే, దాని కొరకు మేము ప్రిపేర్ అవుతున్నామని కన్స్ట్రక్షన్స్ మొదలు పెట్టేశారు. అంటే దీని ఇంపాక్ట్, యుద్ధం యొక్క ఇంపాక్ట్ ఎక్కడో ఇరాన్ లో జరుగుతున్న యుద్ధం యొక్క ఇంపాక్ట్ మన వంటగదికి వచ్చేసింది అని అర్థం. నేరుగా మన ఇంట్లోకి రాకపోయినా యుద్ధం ఇంపాక్ట్ మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా అది వంటగదిలో బాంబు పేల్చేంత వరకు వచ్చింది. సో అట్లాగే చూస్తే చమురు ధరలు చూస్తే సార్ ఒక వారంలోనే $20 బ్యారెల్ కు పెరిగాయి అని అంటే ఏ స్థాయిలో ఇది, ఎంత మార్కెట్ డైనమిక్స్ పరంగా చూస్తే ఇది ఎంత అన్యూజువల్ డెవలప్మెంట్ గా చూడాలంటారు? అన్యూజువల్ డెవలప్మెంటే, ఎందుకనంటే హర్మూజ్ జలసంధి ఒకటి చాలు ఈ ప్రపంచం యొక్క పీక పిసికేయడానికి. కనుక చికెన్ నెక్ లాంటిది మనకు ఎలా ఉందో అలా ఇప్పుడు జలసంధి కూడా అలాంటిదే, చికెన్ నెక్ లాంటిది. ఇరాన్ మొత్తం బలమంతా హర్మూజ్ జలసంధిలో ఉంది, తన బలం అంతా కూడా అక్కడ చూపించగలుగుతుంది తన ప్రతాపం. తన చేతిలో ఉన్నటువంటిది చిన్న కోడి గొంతు లాంటిది అది, దాన్ని నొక్కేస్తే ప్రపంచానికి గ్యాస్ 30% గ్యాస్ సప్లై, చమురు సప్లై ఆగిపోతుంది. అదే జరిగింది, ఇప్పుడు చివరకు జరుగుతున్నది కూడా అదే. కనుక ఇప్పటికీ అమెరికా చాలా మేకపోతు గంభీరంతో మేము విల్ టేక్ కేర్, మేమే దీనికి బాధ్యత వహిస్తాము, మేము స్క్వాడ్స్ పంపిస్తాము, ఇంకేదో పంపిస్తాము, ఎస్కార్ట్ ఇస్తాం మేము షిప్స్ అన్నిటికి కూడా, మేము నిలబడి షిప్స్ జలసంధి నుంచి పంపిస్తాము, ఇవన్నీ చెప్పారు. కానీ ఏది కాలేదు, చివరకు చేతులు ఎత్తేసింది. తాను చెప్పిన తన ప్రామిస్ నే విత్డ్రా చేస్తున్నది ఇప్పుడు, ఎందుకంటే ఇరాన్ బలం అంతా ఉంది అక్కడ, మాత్రం ఎవరిది ఏం సాగదు. అయితే ఒక్కటి ఇప్పటికి కూడా అవకాశం ఉంది ఏంటి అంటే, మీరు ఎయిర్ స్ట్రైక్స్ చేయడం వల్ల ఇరాన్ ఆగదు, మీరు నేరుగా ఏమంటాము గ్రౌండ్ పైన దిగి యుద్ధం చేయాలి, మీ ఆర్మీ వెళ్ళాలి అక్కడికి. కనుక మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్ని కూడా మొరపెత్తుకుంటున్నాయి, అయ్యా మీ ఆర్మీ పంపండి, ఇరాన్ లోకి పంపండి, లేకపోతే ఈ జలసంధి దగ్గర మొత్తం ఆగిపోతుంది. వాళ్ళకు కూడా కష్టంగా ఉంది, అమ్మేవాడు కూడా కష్టం, కొనేవాడికి లేనప్పుడు అమ్మేవాడికి ఏంది, వాడికి డబ్బులు రావు, వాడికి ఇంకా కష్టం. మనం కొనలేక మనం ఏం చేస్తాం, మన ప్రయాణాలు తగ్గించుకుంటాం, మన ఇది తగ్గించుకుంటాం. వాడికి అట్లా కదా, వాడు బ్రతికేదే దానిపైన. కనుక మొత్తం గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా ఉక్కిరి విక్కిరి అయిపోతున్నాయి, అమెరికా కోసం అనుభవిస్తున్నారు వాళ్ళు పాపం. కనుక అమెరికా కూడా ఏంటంటే తమ భవిష్యత్ అంతా కూడా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ పైనే ఆధారపడుతుంది, వాళ్ళ స్నేహంతోనే ఆధారపడి, సున్నీ కంట్రీస్ యొక్క సహాయం.
వాళ్ళు లేకుండా అమెరికా కూడా బ్రతకదు. అందుకే అమెరికాకు ఇది ఏమంటాం మన తెలంగాణ భాషలో ఇజ్జత్ కా సవాల్ అంటాం. కనుక ప్రిస్టేజ్ ఇది. ప్రిస్టేజ్ కనుక దాన్ని ఏదో చేసి ఆ జలసంధి దగ్గర షిప్లు పంపాలి. కానీ టఫెస్ట్ జాబ్ ఇది. ఇప్పట్లో అయితే కాదు, ఇంకా వారం రోజుల్లో అయితే అమెరికా ఏమీ చేయలేదు. ఇరాన్ ఆపగలుగుతుంది చెప్పలేము. వారం రోజుల తర్వాత నిజంగా అమెరికా అంత ఖర్చు చాలా ఖర్చుతో కూడుకున్న పని. అమెరికా అక్కడికి వెళ్ళాలి, సైనికులను పంపాలి, దింపాలి, ఆ నేలపైన దింపాలి అంటే ఉంటుంది. ఎందుకంటే అమెరికా సైన్యము బలమైన సైన్యం అయితే కాదు, ధైర్యంతో కూడిన సైన్యం అయితే కాదు. ఆఫ్ఘనిస్తాన్ లో ఉండే సైన్యం ఉంటుంది, వాళ్ళంతా కూడా గరిల్లా పోరాటాలు చేసే వాళ్ళు ఉంటారు. అలాగే ఇరాన్ యొక్క సైన్యం కూడా చాలా బలమైంది, గెరిలా పోరాటాలు చేయడంలో దిట్ట వాళ్ళు. కనుక వాళ్ళ టెక్నాలజీలో అంత లేకపోవచ్చు, కానీ గెరిలా పోరాటం గ్రౌండ్ పైన పోరాటం చేయగలుగుతారు. వీళ్ళను 2 అడుగులు కూడా వేయనియరు, వాళ్ళు ఉక్కిరి బిక్కిరి చేస్తారు. కనుక ధైర్యం చేస్తుందా అమెరికా అంటే ఇక చాలా ఖర్చుతో కూడుకున్న పని. అలా బాంబింగ్ చేస్తూ వెళ్ళాలి. వారం రోజులు అది చేస్తేనే గల్ఫ్ కంట్రీస్ బ్రతుకుంటాయి. గల్ఫ్ లేకపోతే శాశ్వతంగా అమెరికాకు దూరం అయిపోతాయి. అనవసరంగా ఈ అమెరికా నమ్ముకున్నాం అనే స్థితి ఇప్పుడు రాబోతుంది. కనుక తాడో పేడో అని అంటాం మనం. అలాంటి ఒక స్థితి అమెరికాకు ఏర్పడ్డది. తాను భవిష్యత్తులో సూపర్ పవర్ గా ఇంకా గంభీరంగా ఉండాలంటే మాత్రం ఆ గల్ఫ్ కంట్రీస్ ను కాపాడి తీరాల్సిందే ఈ కష్టాల్లో నుంచి. గల్ఫ్ కంట్రీస్ ని కాపాడాలి అని అంటే నేరుగా యుద్ధ రంగంలోకి దిగాలి అమెరికా. కానీ అమెరికా దిగుతుందా? అంత సీన్ ఉందా? ఇప్పటికే బోల్డ్ అంత అప్పులు ఉన్నాయి, ఆర్థిక ద్రవ్యోల్బణంతో కొట్టుమిట్టాడుతూ ఉంది ఆ దేశం. కానీ అది స్ట్రైట్ గా వెళ్ళి నేరుగా యుద్ధ రంగంలోకి దిగి యుద్ధం చేసేటువంటి ఛాన్స్ లేదు. మరి దీనికి ముగింపు ఎక్కడ? అంటే మిగతా దేశాలన్నీ కూడా ఆ యుద్ధానికి సంబంధించి తాలూకు ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనం అనుభవించాల్సిందేనా? దీని గురించి రైట్. మురళీ మనోహర్ గారు, ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థలో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ రోల్ చాలా కీలకమైంది. మనందరికీ తెలుసు, ఎక్కువ భాగం మనం అక్కడి నుంచే చమురు రవాణా చేసుకుంటూ ఉన్నాము. సో అలాంటిది అక్కడ జియోపొలిటికల్ టెన్షన్స్ కనుక పెరిగితే గ్లోబల్ సప్లై చైన్ మీద ఇమ్మీడియట్గా ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఇందాక నేను అడిగినట్టుగా మిగతా దేశాలపైన ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో మరి దీనికి ఎలా ఎండ్ కార్డ్ ఏంటి అని అంటారు? మీ అంచనా ఏంటి? మ్యూట్ లో ఉన్నారు సార్. సంబంధించి ఫైన్ యూర్ ఆడిబుల్. అమెరికా యొక్క సూపర్ పవర్ అనే ఇమేజ్ నిలబెట్టుకోవాలి. సూపర్ పవర్ అది లేకపోతే అంతే, ఇంకా దాని పని అంతే. ఈవెన్ ట్రంప్ యొక్క పరిస్థితి కూడా హీనంగా ఉంటుంది. ట్రంప్ ఇదంతా చేస్తున్నది తాను బ్రతికి ఉండడానికి. అక్కడ తన రేటింగ్ పడిపోయింది, విపరీతంగా పడిపోయింది. యుద్ధం చేయడం వల్ల కూడా పడిపోయింది, దానివల్ల ఏం లాభం లేదు. కాకపోతే తాత్కాలికంగా రేపు దీంట్లో మిడ్ టర్మ్ దీంట్లో నిలబడాలి అనే ఉద్దేశంతో యుద్ధాన్ని ఏదో కంటిన్యూ చేస్తున్నాడు. కనుక ముందు నొయ్యి వెనక గొయ్యి అనేటువంటి ఒక పరిస్థితి ట్రంప్ కి ఏర్పడ్డది. యుద్ధం ముందుకు వెళ్ళకపోతే ఒక సమస్య, వెళితే ఒక సమస్య. కనుక ఆ విధంగా రష్యా ఇరుక్కున్నది, తెలియకుండానే అమెరికా ఇరుక్కుపోయింది. అయితే ఇప్పుడు అమెరికా ఏం చేస్తుంది? రష్యాతో స్నేహాన్ని కోరుకుంటుంది ఇప్పటికి కూడా. ఒకవైపు యుక్రెయిన్ యుద్ధం నడుస్తున్నప్పటికీ కూడా రష్యా ఏమన్నా సహకరిస్తుందా? రష్యాతో మీరు తీసుకోండి, మేమే అనుమతిస్తున్నాం అనేటువంటి పిచ్చి మాటలు కూడా మాట్లాడుతుంది. అక్కడే వచ్చింది కదా సార్, కాంగ్రెస్ వాళ్ళందరూ అదే కదా, పప్పెట్ లాగా అయిపోయారు మోదీ ట్రంప్ చేతుల్లో. ఏం చెప్తే అది ఆగాలి, కొనవద్దు అని అంటే ఆగుతున్నారు, ఓకే కొనుక్కోండి అని పర్మిషన్ ఇస్తే కొనుక్కుంటున్నారు. ఏంటి దుస్థితి అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అది ప్రెస్ సెక్రటరీతో కరోలిన్ లీవిట్ తో ఆ ప్రకటన చేయించారు. మా ట్రంప్ ఒప్పుకున్నాడు, ఎందుకంటే మాకు అక్కడ మిత్రులు ఉన్నారు ఇండియాలో, అందుకొరకే మా ట్రంప్ గారు ఒప్పుకున్నారు తాత్కాలికంగా అని ఒకవైపు ఒక స్టేట్మెంట్ ఉంది. ఇంకో వైపు ఏముంటుంది అని అంటే అమెరికానే స్వయంగా ఇప్పుడు ఇక్కడ ఆపేస్తే, రష్యాతో ఆపేస్తే అమెరికా ఇస్తున్న ఆయిల్ మనం కొంటాము అంతే, ఎవరేం ఫ్రీగా ఇచ్చేది కాదు. అమెరికా ఇచ్చే స్థితిలో కూడా లేదు, కొరత ఏర్పడ్డది, చమురు కొరత ఏర్పడ్డది. ఏ దేశం దగ్గర ఇప్పుడు చమురు లేదు. అందుకని తనకు తప్పని పరిస్థితుల్లో రష్యా అమ్ముతుంది, వీళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు అందరికన్నా గొప్ప విషయం అంటే కలిసి వచ్చిన అదృష్టం అంటాను దీన్ని. ఈ యుద్ధంలో లాభపడే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే రష్యా లాభపడుతుంది. ఎందుకంటే డిమాండ్ పెరిగిపోయింది, రష్యా అమ్ముకోవడానికి రెడీగా ఉంది.
పోనీ ఇంతకుముందు శాంక్షన్స్ అని అవి అని ఇవన్నీ అమెరికా ఇవన్నీ మాట్లాడారు. ఇప్పుడు ఆ శాంక్షన్స్ కూడా ఏమీ లేవు అన్నట్టుగానే చెప్పేస్తున్నారు. ఈ ప్రకటనల ఉద్దేశం మేకపోతు గంభీరం ఉన్నప్పటికీ కూడా మేము అనుమతించామని. మీరే ఫ్రీగా ఇస్తున్నారా ఆయిల్ ఏమన్నా అనుమతించడానికి? ఇది అంతా ఒక పిచ్చి మాటలు. మనము అప్పుడైనా మేము ఆపేశాము అని చెప్పలేదు. అమెరికా చెప్పంగానే మేము ఆపేశాము రష్యాతో కొనడం అని మనం ఏం చెప్పలేదు. అలాగే అమెరికా ఇప్పుడు చెప్పింది కనుక మేము కొంటున్నామని కూడా ఏమనడం లేదు. మన దేశీయ అవసరాల కోసం ఏదైనా చేస్తుంది. అమెరికా చెప్పినా చెప్పకపోయినా ఇంకెవరు చెప్పినా మనకు లాభసాటిగా ఉంటేనే కొంటాం. ఇంతకన్నా లాభసాటిగా ఉంటే రష్యాతో కొనాల్సిన అవసరం కూడా మనకేం లేదు. అమెరికా చెప్పినంత మాత్రాన మనం కొనం. కనుక మనం రష్యాతో కొనడానికే కారణము మనకు అదే లాభసాటి కనుక. ఇప్పుడైతేనేమో వేరే దగ్గర లేదు కూడా, పెట్రోలియం లేదు కనుక, అక్కడే ఉంది కనుక చమురు కొంటాం అంతే. కనుక వీళ్ళ డైలాగ్స్ అయ్యేదేం కాదు. అందరికీ తెలుసు కూడా మోడీ బలమైన నాయకుడు. మోడీ ట్రంప్ చెప్తే కొనడము, ట్రంప్ చెప్తే ఆపేయడం అంత బలహీనమైన నాయకుడు కాదు అనేది తెలుసు. కాకపోతే దురదృష్టం ఏంటంటే మన దేశంలో ఉన్న ప్రతిపక్షాలు కూడా ఈ అవకాశం ఇంకా ఏ మాట అన్నా కూడా ఇప్పుడు నేను చెప్తేనే యుద్ధం ఆపాడు అని చెప్పారు. అప్పుడు అందరు అపోజిషన్స్ ఓహో అని చెప్పారు. మోడీ మాట్లాడాలి, చెప్పాలి, ఏమనలేదు. మరి అరే చచ్చేవాడివిరా నువ్వు అని పాకిస్తాన్ చెప్పాడు. మరి 3 కోట్ల మంది చనిపోయేవారు, నువ్వు కూడా చచ్చేవాడివి అని అన్నాడు. ఇప్పుడు ఏమంటారు? మరి అది కూడా నిజం అని చెప్పాలి కదా. కనుక ఈ అమెరికా ట్రంప్ యొక్క తెంపరితనము తెలిసిన విషయం. అది ట్రంప్ అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే అనే ఒక ఇది ఉంది కదా. అలాంటి మాటలన్నీ ఆయన మాట్లాడతారు కనుక ఆయన మాటలకు ఎవరు కూడా అంత సీరియస్ గా తీసుకోవాల్సిన పని లేదు. సినిమాల్లో ఒక జోకర్ లాగా అయిపోయాడు ఆయన. అందుకని ఈ ఇండియాలో పాలిటిక్స్ వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. ఇక్కడ అవకాశం వస్తే అప్పుడు. కానీ ఫైనల్ రిజల్ట్ ఏంది అంటే రష్యా గొప్పగా లాభపడుతుంది ఇప్పుడు ఈ యుద్ధం కారణంగా. ఎందుకు అంటే ఒకటేమో చమురు తన నిక్షేపాలు ఉన్నాయి, అమ్ముకుంటుంది, మంచి ధర వస్తుంది. ఇంతకుముందు ధర రాలేదు, ఇప్పుడు ధర వస్తుంది. రెండవది ఉక్రెయిన్ మీద శ్రద్ధ పెట్టే అవకాశాలు అమెరికాకు లేవు. ఉక్రెయిన్ సపోర్ట్ చేసే యూరోపియన్ కంట్రీస్ కూడా నిశ్శబ్దంగా ఉన్నాయి. వాటికి అంత ఓపిక లేదు ఇప్పుడు. కనుక ఈ టైంలో ఉక్రెయిన్ చావు దెబ్బతీస్తుంది ఏది రష్యా. ఈ 2 రకాలుగా రష్యాకు లాభం జరిగింది. పైగా ఇండియాను ఏమీ అనలేనటువంటి ఒక స్థితి. ఏది ఏమైనా ప్రపంచం మాత్రం ఏమంటాం టాప్సీ టర్వీ అంటాం, ఉల్టా పుల్టా అయిపోతుంది ఈ దెబ్బకు. మీరు అన్నట్టుగా ఏంటి సప్లై చైన్స్ అన్ని ఆగిపోతున్నాయి. ఇప్పటికే ఉక్కిరి బిక్కిరి అయ్యేటువంటి ఒక పరిస్థితి ఉంది. చైనా కూడా కంపల్షన్స్ ఉన్నాయి. అక్కడ హర్మూజ్ దగ్గర మూమెంట్స్ లేకపోతే ఎన్నో దేశాలతో పాటు అత్యధికంగా ఆయిల్ రిక్వైర్మెంట్ ఉన్నది చైనా తర్వాత ఇండియా. కానీ చైనా కూడా అక్కడికి రావాల్సిందే. అక్కడ షిప్ ఎప్పుడు బయలుదేరుతుందా అని చూస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు ఇండియా కూడా తన ఆయిల్ షిప్ ఒకటి బయలుదేరాలంటే నేవీ కాపలా పెట్టి, నేవీ ఫోర్స్ కాపలా పెట్టి తీసుకొచ్చే ఒక గొప్ప ప్రయత్నం ఒకటి చేస్తున్నారు. ఒక్క షిప్ ను తీసుకురావడానికి ఎంతో మంది సైన్యం కాపలాతో తేవాలని ఒక ప్రయత్నం జరుగుతా ఉంది ఇండియా. అట్లా ఒక్కొక్క దేశమే తీసుకొచ్చే పైగా ఇరాన్ తో కూడా మాట్లాడారు అని. ఇరాన్ కూడా ఒప్పుకున్నది ఇండియా తీసుకెళ్లడానికి అగ్రి అయిందని కూడా తెలుస్తుంది. ఇలా ఒక్కొక్క షిప్ తెచ్చుకుని మనం బ్రతకాల్సింది అన్ని దేశాలు కూడా. అది కూడా మీకు గుడ్ టర్మ్స్ ఉంటే అక్కడ. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు భారతదేశం కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఒక స్ట్రాటజిక్గా అడుగులు వేయాల్సి ఉంటుందేమో సార్. ఎందుకంటే ఓవైపు ఏమో రష్యా నుంచి మనం క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ కొనసాగిస్తూ ఉన్నాము. అట్ ద సేమ్ టైం మనము యుఎస్తోనేమో ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఒకటి మనకి నడుస్తూ ఉంది. సో ఈ డిప్లొమాటిక్ బ్యాలెన్స్ని చాలా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది భారత్. ఎస్ సార్, తప్పకుండా మెయింటైన్ చేయాలి. పైగా మనం ఒక స్టాండ్ ఇరాన్ విషయంలో చూడ్డానికి తడబడ్డట్టు కనపడ్డా తొందరపడి అయ్యో ఖమైనీని ఎందుకు చంపారు, దుర్మార్గం, ఇది తప్పుడు పని అని ఖండించడం కానీ ఇలాంటివి ఏమీ చేయలేదు. ఎందుకు ఆ విధంగా అంటే ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి చేయలేదు. అంత మాత్రాన ఊరుకున్నారా? ఇక్కడ ఎందుకు అని అంటే ఇరాన్ దాడులు చేస్తుంది. ఎవరి పైన చేస్తుంది అంటే మిడిల్ ఈస్ట్ పైన చేస్తుంది. మిడిల్ ఈస్ట్ లో అమెరికా స్థావరాలు ఉన్నాయి కనుక చేస్తుంది. అక్కడనే మన వాళ్ళు 90 లక్షలు 1 కోటి జనాభా అక్కడ ఉన్నారు. మన వాళ్ళు సురక్షితంగా ఉండాలని మనం టార్గెట్ చేయకూడదు ఇరాన్ కూడా.
అలాగే మనము ఎప్పటికప్పుడు గల్ఫ్ కంట్రీస్ తో మంచి సంబంధాలు పెట్టుకున్నాం. దౌత్య సంబంధాల్లో ఎక్కడా తగ్గలేదు. వాళ్లకు ఊరట కల్పించే విధంగా మాట్లాడుకున్నాం. వాళ్ళతో మాట్లాడుకొని మన వాళ్ళని మెల్లమెల్లగా అప్పటికే 50,000, 60,000 ఆ విధంగా జనాభా షిఫ్ట్ అవుతుంది ఇక్కడ. సో ఇలా ఒక రకమైన బ్యాలెన్స్ గల్ఫ్ కంట్రీస్ తో పూర్తిగా స్నేహపూరితంగా ఉన్నాం మనం. ఉంటూనే అక్కడ దానికోసమే ఖండించడము లాంటివి ఇవన్నీ కూడా ఎక్కువ చేయలేకపోయినా అంబాసిడర్ వెళ్ళి ఆ విధంగా ఒక సంతాప తీర్మానం రాసి వచ్చేసారు. కనుక ఇరాన్ తో కూడా మనం నెగటివ్ గా ఏమీ లేవు. ఇప్పటికి కూడా మొదటి నుంచి మనకు మంచి సంబంధాలే ఉన్నాయి కనుక దాన్ని కంటిన్యూ కంప్లీట్ గా భిన్న ధృవాల మధ్య మనం ఈక్వి డిస్టెన్స్ కాదు, ఈక్వల్ గా క్లోజ్ గా ఉంటున్నాం. ఇప్పుడు రష్యాతో ఎంత క్లోజ్ గా ఉంటున్నామో అమెరికాతో అంత క్లోజ్ గా ఉంటున్నాం. భిన్న ధృవాలు ఇవన్నీ కూడా. రష్యాతో ఎంత క్లోజ్ గా ఉన్నామో ఉక్రెయిన్ తో అంతే క్లోజ్ గా ఉన్నాం. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ కానీ రష్యా ప్రెసిడెంట్ కానీ ఈక్వల్లీ ఒక ఫ్రెండ్ తో మాట్లాడినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి బ్యాలెన్స్ చేయడం చాలా కష్టము. అయినా సరే భారత్ విదేశీ విధానము ఇంత చక్కగా చేయడం అనేది నిజంగా దీన్ని అభినందించాలి మనం అంతా కూడా. ఈ మధ్యకాలంలో ఒకటి చాలా ఫేమస్ అయింది సార్, అంటే మోదీ నాయకత్వంలో ఇండియన్ ఫారెన్ పాలసీలో ఒక వర్డ్ ఎక్కువగా వినిపిస్తుంది, అది స్ట్రాటజిక్ అటానమీ. సో ఈ కాన్సెప్ట్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఆయిల్ డిప్లొమసీ అనేది కూడా అదే ఫ్రేమ్ వర్క్ లో భాగంగా అనుకోవచ్చు అంటారా? అనుకోవచ్చు. ప్రతి విషయం కూడా ఆ విధంగానే అనుకోవాల్సి వస్తుంది. మనము అటానమస్ గానే ఉన్నాం, అది స్ట్రాటజిక్ గానే ఉన్నాం. అలాగే కల్చరల్ ఫ్రెండ్షిప్ కూడా మనం ఎక్కడ డిస్కనెక్ట్. తరతరాల సంబంధం మనకు రష్యాతో చాలా ఓల్డ్ ఫ్రెండ్షిప్ ఉంది కనుక ఆ నమ్మకాన్ని అలాగే నిలబెట్టుకుంటున్నాం. అమెరికా కోసం తడబడి ఎప్పుడు కూడా మనం దూరం కాలేదు రష్యాతో. కానీ అమెరికాతో కూడా చక్కటి స్నేహాన్ని కంటిన్యూ చేస్తాం. ఇక్కడ మిడిల్ ఈస్ట్ తో మోడీ గారు రిపీటెడ్ గా వెళ్ళడం, అదే అరబ్ కంట్రీస్ లో మనం దేవాలయాలు కట్టుకున్నాం. ఆ విధంగా ఇక్కడ స్నేహాన్ని కంటిన్యూ చేస్తున్నాం. ఇదంతా కూడా వ్యూహాత్మకమే కావచ్చు కానీ మనము మంచి స్నేహాన్ని, మంచి రిలేషన్షిప్ ను, పీపుల్ టు పీపుల్ రిలేషన్షిప్ కూడా చేస్తున్నాము, ఒక దౌత్య సంబంధాలే కాకుండా. సో అలా చాలా మెచ్యూర్డ్. అందుకే ఈ రోజు కష్టకాలంలో ఇవన్నీ పనిస్తున్నాయి. అప్పట్లో చాలా మంది అన్నారు మోడీ అసలు ఇండియాలో దిగుతాడా, పైనే ఫ్లైట్ లోనే ఉంటాడా, ఎన్ని దేశాలు తిరుగుతూ ఉంటారు ఇలాగే అని ఒకప్పుడు బిగినింగ్ లో అందరూ అన్నారు. కానీ ఆయన అలా తిరగడం వల్ల, నిద్ర లేకుండా ఎన్నో దేశాలు తిరిగి రావడం వల్ల ఈ రోజు వాటి ఫలితాలను మనము ఎంజాయ్ చేస్తున్నాం. ఇజ్రాయిల్ తో ఏ ప్రధానమంత్రి వెళ్ళాడు, ఎవరు దౌత్య సంబంధాలు పెట్టుకున్నారు, ఎంతో ఆనందంగా ఉంది ఇజ్రాయెల్ కూడా ఇప్పుడు. ఎంత చక్కటి ఆత్మీయ స్నేహితుడు మోడీ అన్నట్టుగానే వాళ్ళు వ్యవహరిస్తారు. ఇన్ని దేశాలు తమ ప్రెస్టీజియస్ దేశం సంబంధించిన అత్యున్నతమైన అవార్డ్స్ అన్ని కూడా మోడీకి కాదు, అది ఇచ్చింది భారత్కి ఇచ్చారు. భారత్ మా స్నేహితుడు అనేటువంటి పద్ధతిలో వ్యవహారం ఉంది. రష్యా నుంచి మనము డిస్కౌంటెడ్ క్రూడ్ ఆయిల్ కొంటూ ఉన్నాము. దీనివల్ల మన భారత ఆర్థిక వ్యవస్థకి చాలా అడ్వాంటేజ్ ఉంది. అట్ ద సేమ్ టైం మనం రష్యా నుంచి ఆయిల్ కొనడం ద్వారా భారత్ ఇండైరెక్ట్ గా యుక్రెయిన్ వార్ కి ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తోంది రష్యాకి అనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. అది ముందు నుంచి ట్రంప్ మన పైన చాలా ఒత్తిడి తెచ్చారు. దాని ఫలితంగానే మన పైన టారిఫ్లు విధించాడు. రెసిప్రోకల్ టారిఫ్ కాకుండా అడిషనల్ టారిఫ్ మొత్తం 50% వరకు తీసుకెళ్లాడు. ఇవన్నీ చేశాడు, మనల్ని బెదిరించే ప్రయత్నం చేశాడు. చివరకు తానే మళ్ళా లొంగిపోయాడు. మనం కూడా ఏం పట్టలేదు, మేము తప్పకుండా రష్యాతోనే కొట్టాము, ఇంకెక్కడ కొనమని మనం ఒకటే చెప్పాము, మాకెక్కడ లాభసాటిగా ఉంటే అక్కడ కొట్టాము. కనుక ఇంతకన్నా తక్కువ ధర ఎక్కడ వస్తే అక్కడ కొంటాము. అలా మనం షిఫ్ట్ కూడా అయ్యాము. వేరే వేరే దేశాల నుంచి కూడా మనం కొనడం ప్రారంభించాం. అంతేగాని ఆయన భయంతో కాదు. కనుక మన దేశానికి లాభమయ్యే దీంట్లోనే మనం చూసుకున్నాము. అమెరికా సరే కోర్టులో కూడా తీర్పు వచ్చింది ఆయనకు వ్యతిరేకంగా. అంతకు ముందే ఆయన ప్రకటన చేశాడు, మేము ఇండియా పైన ఇది ఎత్తేస్తున్నాము, టారిఫ్ రెసిప్రోకల్ టారిఫ్ 18 చేసాము అని ఆయన్నే ప్రకటించాడు. ఆ తర్వాత 25% అడిషనల్ దాన్ని ఎత్తేసాడు. అంతా ఎత్తేసాడు, తానే ఎత్తేసాడు. మనమేం రిక్వెస్ట్ చేసింది లేదు, ఏమీ లేదు. సరే చూడాలి ఇప్పుడు ఏమవుతుంది, యుద్ధం తర్వాత ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి అనేది మనం వేచి చూడాల్సినటువంటి విషయమే. కనుక ఇవన్నీ జరిగిపోయినటువంటి విషయం. ఏది ఏమైనా
మనం సేఫ్ పొజిషన్ ఉన్నాం, కానీ గ్యాస్ విషయంలో మనం కొరత ఉంది ఇప్పటికి కూడా. ఎగ్జాక్ట్. కనుక గ్యాస్ ఎలా ఫుల్ఫిల్ చేస్తారు, ఇప్పటికిప్పుడు అన్ని దేశాలు కూడా దిద్దుబాటు చర్యలు ఎలా తీసుకుంటున్నారో మనం కూడా తీసుకుంటున్నాం. కమర్షియల్ గ్యాస్ ఆగిపోవచ్చు, బహుశా కొంత వ్యాపారాలు అవి దెబ్బతినొచ్చు. కనుక మోడీ ఇప్పుడు ఎవరి పాపం అమ్మా ఇది? ఈ ప్రభుత్వం Yes, sir. చేసినటువంటి పాపమ్మా? ఎవరో రెండు దేశాల మధ్య యుద్ధం వచ్చింది. Hmm. కనుక మన దేశం ఏం చేయాలి అంటే దాన్ని ఎదుర్కోవాల్సిందే. దానికి Correct. తగ్గట్టుగా మన మైండ్ సెట్ మార్చుకోవాల్సిందే. కానీ నిందించడము, మోడీ ఇలా చేశాడు, మోడీ అలా చేశాడు, చూసారా హోటల్స్ అన్ని ఆగిపోయినాయి, గ్యాస్ సప్లై లేదు మరి లేదు కదా. గ్యాస్ అనేది మీరు తయారు చేస్తే అయ్యేది కాదు అది. ఎగ్జాక్ట్. కనుక ప్రకృతిలో అక్కడ గల్ఫ్ కంట్రీస్ నుంచి తెచ్చుకోవాల్సిందే మనకు. Right, అంటే ఈ అపోజిషన్స్ కూడా వీటి మీద నిందించడం, వీటిని మానుకోవాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మురళీ మనోహర్ గారు. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.